ప్రజ్ఞా టీవీ తెలుగు కథలు. హలో పిల్లలు, సంక్రాంతి సంబరాలకు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియోలో మేము మన పెద్ద పండుగ సంక్రాంతి విశేషాలను మీకు ఎంతో సరదాగా వివరించబోతున్నాం. రంగురంగుల ముగ్గుల నుండి ఆకాశంలో ఎగిరే గాలిపటాల వరకు పండుగ వెనుక ఉన్న కథలను, మన సాంప్రదాయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. పదండి. అమ్మా చూడు, ఆకాశం ఎంత బాగుందో. ఈ రోజు నుంచే కదా మన పండగ స్టార్ట్ అయ్యేది. అవును ప్రజ్ఞ, దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తెలుసా? సూర్య భగవానుడు తన దిశను మార్చుకొని మన వైపు వస్తాడనమాట. అందుకే ఇకపై పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. చలి తగ్గి వెచ్చగా ఉంటుంది. ఈ మంటల్లో పాత సామాన్లు ఎందుకు వేసినవమ్మా? దీని వెనుక గొప్ప ఉద్దేశం ఉంది ప్రజ్ఞ. భోగి అంటే త్యజించడం. మన ఇంట్లోని పాత వస్తువులనే కాదు, మన మనసులోని పాత అలవాట్లను, చెడు ఆలోచనలను కూడా వదిలేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. శాస్త్రీయంగా చూస్తే ఈ మంటల నుంచి పొగ వస్తుంది కదా, ఆ పొగ వల్ల పొలాల్లో ఉండే హానికరమైన పురుగులు నశిస్తాయి. అమ్మా, నా తల మీద ఇన్ని పండ్లు, కాయిన్స్ ఎందుకు పోస్తున్నాడు? వీటిని భోగి పళ్ళు అంటారు ప్రజ్ఞ. ఇవి సూర్యునికి ఇష్టమైన పళ్ళు. వీటిని నీ మీద పోయడం వల్ల నరదిష్టి తగలదు, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది పెద్దల దీవెన లాంటిది. అమ్మా, నాకు ఈ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. అని పేరు ముద్దలు ఎందుకు పెడతాము? ముగ్గులు మన ఇంటికి శుభాన్ని తెస్తాయి. ఈ గొబ్బెమ్మలు గౌరీదేవి స్వరూపం. ఇవి మన భూమికి సహజమైన ఎరువులు. మనం ముగ్గు వేయడానికి చుక్కలు పెడతాం కదా, అవి మన ఆకాశంలోని నక్షత్రాలకు గుర్తు. చూసావా ప్రజ్ఞ, మన పండుగల్లో ఎంత సైన్స్ ఉందో. అమ్మా, ఆయన తల మీద గిన్నె పెట్టుకొని ఎంత బాగా పాడుతున్నాడు. ఆయనే హరిదాసు. ఆయన తల మీద ఉన్న గిన్నె అక్షయ పాత్ర. హరిదాసు ఎవరిని దానం చేయమని అడగరు, భగవంతుని నామాన్ని స్మరిస్తూ వెళ్తారు. మనమిచ్చే బియ్యం పేదలకు అన్నదానానికి ఉపయోగపడతాయి. ఇది దానం చేయడంలో గొప్పతనాన్ని నేర్పుతుంది. ఎద్దులను ఎందుకు పూజిస్తున్నాడమ్మా? వాటికి కూడా పండుగేనా అమ్మా? రైతులకు అసలైన బలం ఈ పశువులే ప్రజ్ఞ. ఏడాది పొడవునా రైతుకి తోడుగా ఉండి మనకు ఆహారాన్ని ఇచ్చే పశువులకు కృతజ్ఞత చెప్పుకునే పండుగే కనుమ. పశువులను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం అని అర్థం. ఈ పిండి వంటలు ఎంత బాగున్నాయో. ఇవి మన తెలుగువారి ప్రత్యేకత ప్రజ్ఞ. ఇందులో వాడే నువ్వులు, బెల్లం మన శరీరానికి ఈ చలికాలంలో వేడిని ఇస్తాయి. వీటిని నువ్వులు తిని మంచి మాటలు మాట్లాడాలి అని చెప్తారు. అంటే మనం ఎప్పుడు తీపి మాటలే మాట్లాడాలి అని అర్థం. మా నాకి గాలిపటం ఎగరేయడం అంటే చాలా ఇష్టం. అవును ప్రజ్ఞ, గాలిపటాలు ఎగరవేయడం వల్ల మనం ఎండలో ఉంటాం. అది మనకు విటమిన్ డిని ఇస్తుంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు చూడడం ఎంత బాగుంటుందో కదా. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇప్పుడు సంక్రాంతి అంటే చాలా బాగా అర్థమైంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.